హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే మీరు ఇంటి దగ్గర నుండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేయడానికి అప్లికేషన్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. ఆ డిస్క్రిప్షన్ మీరు ఓపెన్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా మీకైతే ఆ యొక్క లింక్ అయితే కనిపిస్తుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి, డైరెక్ట్గా ఆ యొక్క అప్లికేషన్ లింక్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. వెంటనే మీరు హ్యాపీగా అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే కింద మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టిన ప్రతి జాబ్ పోస్టింగ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా మనమైతే ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి ఈ యొక్క జాబ్ అనేది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అలాగే దీనికైతే ఎవరైతే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క జాబ్కి అయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ పార్ట్ చూసుకున్నట్లు వచ్చేసి పర్ మంత్ అయితే 2.25 నుంచి 4 lakh ప్రాణం అయితే మీకు అయితే శాలరీ వస్తుంది అనమాట. అంటే మీకు ఇన్ హ్యాండ్ అయితే మీకు శాలరీ అయితే ఇయర్లో అయితే 22K అయితే మీకు శాలరీ వస్తుంది అనమాట. తట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా మీకైతే శాలరీ ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్ చూసుకున్నట్లు వచ్చేసి ఇక్కడ మనకైతే 50 వేకెన్సీలు ఉన్నాయి అనమాట ఓపెనింగ్స్ అయితే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ హైలైట్స్ లో ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో సో వాళ్ళకైతే మినిమం కొంచెం టైపింగ్ స్పీడ్ కొంచెం ఉంటే వాళ్ళకైతే ఈజీగా జాబ్ తీసుకునే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, హై టైపింగ్ స్పీడ్ విత్ యాక్యురసీ. అంటే మీకు టైపింగ్ అనేది వచ్చి ఉంటే ఈ యొక్క జాబ్ అనేది మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు చేయవలసింది ఏంటంటే సో మీరైతే కస్టమర్ సపోర్ట్ చేయాలన్నమాట త్రూ చాట్ అనమాట. అంటే మీరు టెక్స్టింగ్ చేసి సో కస్టమర్ ఇష్యూని అయితే మీరైతే సాల్వ్ చేయాలన్నమాట. కానీ ప్రాబ్లం అయితే లేదు, కంపెనీ వాళ్ళైతే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారన్నమాట ఈ యొక్క జాబ్ కోసం అయితే. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద అయితే జాబ్ డిస్కస్ అని చెప్పి కొంత మెసేజ్ చేశారనమాట. మళ్ళీ ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెసేజ్ చేశారనమాట, కస్టమర్ క్వరీస్ వయా చాట్. అది మీకు ముందుగా చెప్పాను కదా. సో టెక్స్ట్ రూపంలోని కస్టమర్కి మీరైతే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలి త్రూ టెస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై స్పీడ్ యాక్యురసీ, అంటే టైపింగ్ స్పీడ్ మీకు ఎక్కువ ఉండాలి, అలాగే విత్ యాక్యురసీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరైతే మీ యొక్క టీంతో అయితే కొలాబరేట్ అయ్యి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో టీంలో వాళ్ళు అడుక్కొని సో ఆ యొక్క డౌట్స్ మనం క్లారిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో కస్టమర్ సర్వీస్ త్రూ మెసేజింగ్ యాప్. సో కంపెనీ వాళ్ళకి సపరేట్ ఒక పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో అయితే మీకైతే పని అయితే చేయిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ చూసుకున్నట్లు వచ్చేసి చార్ట్ సపోర్ట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇండస్ట్రీ టైప్ చూసుకున్నట్లు వచ్చేసి BPM BPO, అంటే బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కానీ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. అంటే ఇట్స్ కంప్లీట్లీ నాన్ ఐటీ జాబ్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకున్నట్టు వచ్చేసి అంటే మీ యొక్క సపోజ్ మీ యొక్క జాబ్కి సెలెక్ట్ అయ్యారు అనుకోండి, మీ యొక్క డెసిగ్నేషన్ ఏమొస్తుంది అంటే కస్టమర్ సక్సెస్ ఆర్ సర్వీస్ అండ్ ఆపరేషన్స్ అనే మీకు డెసిగ్నేషన్ అయితే వస్తుంది అనమాట. అంటే ఒకవేళ మీరు జాయిన్ అయ్యి ఒక 2 years 3 years చేసి మానేసిన తర్వాత మీకైతే సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ లెటర్లో అయితే అంటే ఈ పలానా కస్టమర్ ఈ యొక్క జాబ్ చేశారని చెప్పి కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్స్ అని చెప్పి పైన అయితే వాళ్ళైతే మెన్షన్ చేస్తారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ చూసుకున్నట్లు వచ్చి ఇట్స్ కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్ అనమాట, దట్టు ఫుల్ టైం అనమాట. అంటే కొన్ని జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేస్ లో ఉంటాయి, అంటే 6 months కానీ 1 year కానీ కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటారు. కానీ ఈ యొక్క జాబ్ అయితే అలా కాదు ఫ్రెండ్స్, ఇట్స్ కంప్లీట్లీ పర్మనెంట్ జాబ్, అది కూడా ఫుల్ టైం జాబ్ అనమాట. అది కూడా మీరు ఇంటి దగ్గర ఉండే ఈ యొక్క జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి రోల్ కేటగిరీ నాన్ వాయిస్ అంటే ఏం లేదు, జస్ట్ అంతా చెప్పాను కదా, టెక్స్ట్ ప్రాసెస్ అనమాట. సో కస్టమర్ యొక్క ప్రాబ్లమ్స్ మీరు త్రూ టెస్ట్ ద్వారా అయితే వాళ్ళకైతే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే కమింగ్ టు ఎడ్యుకేషన్, సో వీళ్ళైతే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అయితే మెన్షన్ చేశారు. అంటే ఎంటర్ అయినతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే గ్రాడ్యుయేషన్ చేసిన కూడా ఈ యొక్క జాబ్కి అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే చెప్పాను కదా, ఈ యొక్క హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ విశాఖపట్నం. అంటే వీళ్ళైతే హైరింగ్ అయితే విశాఖపట్నం లొకేషన్ నుంచి వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే నేనైతే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేనైతే వీడియో కింద మోర్ అని వస్తుంది, ఆ మోర్ పైన మీరు క్లిక్ చేశారు అనుకోండి మీకు డిస్క్రిప్షన్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఆ డిస్క్రిప్షన్ లోనే నేనైతే ఈ యొక్క లింక్ అయితే నేను పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత అప్లై నో కొట్టారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో వాళ్ళైతే త్రూ మెయిల్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాల్ ద్వారా కానీ మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ప్రాసెస్ కోసం అయితే మీకు చెప్తారు అనమాట. ఓకేనా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.